తెలంగాణ గ్రూప్ 2 ఓకే ఎగ్జామినేషన్ డేట్ అనేది వచ్చింది కదా, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ విధంగా చదవాలి సిలబస్ని ఈజీగా అనేది పేపర్ 4 తెలంగాణ ఉద్యమ చరిత్ర అనే పేపర్ని ఎన్ని చాప్టర్లుగా డివైడ్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా చదవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. రైట్, మనం 15 డేస్ ప్లాన్లో భాగంగా చూస్తున్నాం. మనకి మొదటగా సాయుధ పోరాటం అనే దాని గురించి మనం చూడాలి. రైట్, తెలంగాణ సాయుధ పోరాటం. సో ఇక్కడ మనకి సిపిఐ పార్టీ ఏ విధంగా ఏర్పడింది, దాని యొక్క ఫౌండర్స్ ఎవరు, సిపిఐ యొక్క ఎఫెక్ట్ భారతదేశం పైన ఏ విధంగా ఉంటుంది, రైట్, అలాగే రైతు పోరాటం కాస్త సాయుధ పోరాటంగా ఎందుకు మారింది, ఓకే, ఈ సాయుధ పోరాటం యొక్క లక్ష్యాలు ఏంటి, దానికోసం ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ చేశారు, సో వాటి యొక్క పరిస్థితులు ఏంటి అనేది మొత్తం ఇక్కడ మనం చూడాలి. అట్లాగే నిజాం రాజ్యంని భారతదేశంలో విలీనం ఏ విధంగా చేశారు, ఓకే, నిజాం రాజు ఎవరైతే ఉన్నారో 7th రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏ విధంగా భారతదేశం నుంచి సపరేట్ అవుదాం అనుకున్నాడు, పాకిస్తాన్లో కలవడానికి ఎలాంటి వ్యూహాలు చేశాడు, ఫైనల్గా నిజాం స్టేట్ని ఇండియాలో ఏ విధంగా కలిపారు, అప్పుడు జరిగినటువంటి ఉద్యమాలు ఏవి, రజాకార్ల మూమెంట్ ఏంటి, అలాగే ఆర్య సమాజ్ మూమెంట్ ఏంటి, కాంగ్రెస్ వాళ్ళ ఉద్యమాలు ఏంటి అనేది మొత్తం కూడా మనం ఇక్కడ చూడాలి. తర్వాత హైదరాబాద్ స్టేట్ ఎస్టాబ్లిష్, హైదరాబాద్ రాష్ట్రం 1952లో ఎన్నికలు జరిగిన తర్వాత ఏ విధంగా ఏర్పడింది, ఆ ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది, దాంతోపాటుగా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టూడెంట్లు కానీ ఇంటలెక్చువల్స్ కానీ రాజకీయ నాయకులు కానీ ఎలాంటి ఉద్యమాలు చేశారు, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఇట్లాంటి ఉద్యమాలు ఏ విధంగా వచ్చాయి, దాని యొక్క పర్యవసనాలు ఏ విధంగా ఉన్నాయి అనేదంతా మనం హైదరాబాద్ స్టేట్లో చూస్తాం. రైట్, అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా ఏర్పడింది, 1952లో హైదరాబాద్ స్టేట్ ఏర్పడితే 1953లో ఆంధ్ర స్టేట్ అనేది ఏర్పడింది, ఏ విధంగా ఏర్పడింది, దానికి గల కారణాలు ఏంటి, రైట్, సో అదంతా మనం చూడాలి. నిజాం స్టేట్ విలీనం తర్వాత మధ్యలో ఉన్నటువంటి జేఎన్ చౌదరి పాలన కావచ్చు, అలాగే ఎంకే వెల్లోడి పాలన కావచ్చు, ఏ విధంగా జరిగింది, ఆ కాలంలో రిక్రూట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, లాంగ్వేజ్ ఏ విధంగా సెలెక్ట్ చేశారు అనేదంతా మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. ఓకే, దాంతోపాటుగా మనకి నక్సల్స్ మూమెంట్, ఓకే, నక్సల్స్ మూమెంట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, 1969 తర్వాతనే ఎందుకు నక్సల్ మూమెంట్ అంటున్నాం, 1969 కంటే ముందు సాయుధ పోరాటం జరిగింది, దాన్ని ఎందుకు సాయుధ పోరాటం అంటున్నాం, నక్సల్స్ మూమెంట్ అని ఎందుకు అనట్లేదు. సో ఈ నక్సల్స్ ఏ ప్రాంతాలను ప్రభావితం చేసింది, రైతులు దీంట్లో ఎందుకు పార్టిసిపేట్ చేశారు అనేది కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది అనమాట. దాంతోపాటుగా తెలంగాణ తొలి దశ ఉద్యమం 1969లో జరిగినటువంటి తొలి దశ ఉద్యమంలో విద్యార్థుల యొక్క పాత్ర ఏంటి, అలాగే కార్మికుల యొక్క పాత్ర ఏమిటి, తర్వాత రాజకీయ నాయకుల పాత్ర ఏమిటి, ఇంటలెక్చువల్స్ మేధావుల యొక్క పాత్ర ఏమిటి, ఓకే, వాళ్ళు దీనికోసం చేసినటువంటి ఉద్యమాలు ఏంటి, కోర్టు తీర్పులు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడాలి. ఓకే, సో తర్వాత జై ఆంధ్ర మూమెంట్, తెలంగాణ ఉద్యమం చేసిన తర్వాత తెలంగాణకి ఫేవరేబుల్గా కొన్ని తీర్పులు వచ్చిన తర్వాత, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని సూత్రాలు తీసుకొచ్చిన తర్వాత జై ఆంధ్ర మూమెంట్ అనేది ఏ విధంగా వచ్చింది, జై ఆంధ్ర మూమెంట్ రావడానికి గల రీజన్స్ ఏంటి, పివి నరసింహారావు గారికి అగైనెస్ట్గా ఏ విధంగా ఇక్కడ ఉద్యమాలు అనేటివి జరిగినాయి అనేది మొత్తం కూడా మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. తర్వాత ప్రెసిడెన్షియల్ రూల్ 371 ఆర్టికల్ డి, రాష్ట్రపతి ఉత్తర్వులు లేదా ప్రెసిడెన్షియల్ రూల్, ఓకే, ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అనేది ఏ విధంగా వచ్చాయి, దానికి సంబంధించి జోనల్ సిస్టమ్ ఏ విధంగా వచ్చింది, ఆ జోనల్ సిస్టానికి వ్యతిరేకంగా మళ్ళీ మనం ఏమేం చేసాం అనేదంతా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. అలాగే ఆఫీసర్స్ కమిటీ లేదా జయభారత్ రెడ్డి కమిటీ అనేది ఏ విధంగా ఏర్పాటు చేశారు, దాన్ని ఏర్పాటు చేయడానికి రీజన్స్ ఏంటి, అది ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఎవరికి దానివల్ల ఉపయోగం జరిగింది అనేది మొత్తం కూడా మనం ఇక్కడ చూస్తాం. దాంతోపాటుగా జీవో 610 జీవో ఏర్పాటు చేయడానికి రీజన్స్ ఏంటి, కారణాలు ఏంటి, ఓకే, అది ఏర్పాటు చేసిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఓకే, ఉద్యోగులు ఏ విధంగా షిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు, ఎంతమంది అక్రమంగా తెలంగాణలో ఉద్యోగాలు పొందారు అనేది మొత్తం కూడా మనం 610 జీవోలో చూస్తాం. దాంతోపాటుగా గిరిగ్లాని కమిటీ, ఓకే, ఈ గిరిగ్లాని కమిటీని చంద్రబాబు నాయుడు గారు ఏ ఇయర్లో వేశారు, రైట్,
దానికి వేయడానికి గల రీజన్స్ ఏంటి, ఓకే అది వేసిన తర్వాత అది ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏంటి, దాన్ని ఎంతవరకు ఫాలో అయ్యారు, ఇది ఫస్ట్ టైం ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి, అలాగే సెకండ్ టైం ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి, ఫస్ట్ టైం గ్రిగ్లాని కమిటీకి ఎంతమంది హెచ్ఓడి సపోర్ట్ చేశారు, ఇలాంటి అంశాలన్నీ మనం డాటాతో సహా చూడాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకి 1970 తర్వాత జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర ప్రాంతంలో రెండింటిని కంపేర్ చేస్తూ తెలంగాణలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండింది, అలాగే ఆంధ్రాలో ఏ విధంగా ఉంది, తెలంగాణలో వ్యవసాయం ఏ విధంగా ఉంది, ఆంధ్రాలో ఏ విధంగా ఉంది, తెలంగాణలో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఏ విధంగా ఉంది, ఆంధ్రాలో ఏ విధంగా ఉంది, అలాగే తెలంగాణలో కరెంట్ ఏ విధంగా ఉంది, విద్యుత్ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంది, అలాగే ఇరిగేషన్కి సంబంధించి నీటిపారుదలకి సంబంధించి తెలంగాణలో ఎలాంటి ప్రాజెక్టులు వచ్చాయి, ఆంధ్రాలో ఎలాంటి ప్రాజెక్టులు వచ్చాయి కంపేర్ చేస్తూ ఇక్కడ మనం చదవాల్సి ఉంటుంది అనమాట. రైట్, అంటే 1970 తర్వాత ఉన్నటువంటి డెవలప్మెంట్ సినారియో, అభివృద్ధి పంత అనేది ఏ విధంగా ఉందని చూడాలి. దాంతోపాటుగా ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం, ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా కనుక చూసినట్టయితే టీడీపీ ఏర్పడడానికి కారణాలు ఏంటి, తెలుగుదేశం పార్టీ, దాంతోపాటుగా టీఆర్ఎస్ ఏర్పడడానికి కారణాలు ఏంటి, అలాగే పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ ఏర్పడడానికి కారణాలు ఏంటి, అవి చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏమిటి అనేది కూడా మనం తెలంగాణ ఫార్మేషన్లో భాగంగా చూస్తాం. దాంతోపాటుగా తెలంగాణ అస్తిత్వ పోరాటం, తెలంగాణ అనే ఉనికిని చాటుకోవడానికి తెలంగాణ మేధావులు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ కళాకారులు, తెలంగాణ ప్రజలు ఏ విధంగా కృషి చేశారు, ఎలాంటి మీటింగ్లు పెట్టారు, ఎక్కడెక్కడ కళాకారులు ఎలాంటి పాటలు పాడారు, ఓకే మన మేధావులు మనకు జరిగినటువంటి నీళ్లు నిధులు నియామకం పైన ఎలాంటి అంశాలని ప్రజల లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంట్లో కొత్తపల్లి జయశంకర్ సార్ యొక్క పాత్ర ఏమిటి, అలాగే కేఎల్ రావు గారి పాత్ర ఏమిటి, దాంతోపాటుగా మిగతా ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో కాళోజీ గారి పాత్ర ఏమిటి, వాళ్ళు రాసినటువంటి బుక్స్ ఏమిటి, ఇలాంటివన్నీ మనం ఇక్కడ తెలంగాణ అస్తిత్వ పోరాటంలో భాగంగా ఎక్కడెక్కడ ఎలాంటి సభలు ఏర్పాటు చేశారో ఆ సభలకి గెస్ట్ అపీరెన్స్ ఎవరు, దాంతోపాటుగా అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటి, అక్కడ తీసుకున్నటువంటి తీర్మానాలు డెసిషన్స్ ఏమిటి అనేది కూడా మనం మొత్తం తెలంగాణ అస్తిత్వ పోరాటంలో భాగంగా చూస్తాం. ఓకే, అలాగే తెలంగాణ మలిదశ ఉద్యమం, తెలంగాణ మలిదశ ఉద్యమం అనేది టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినాకనే ఎందుకు అది స్టార్ట్ అయింది, దానికి గల రీజన్స్ ఏంటి, 14 క్లాస్ ఎఫ్ అనేది దేనికి చిహ్నంగా మారింది, ఓకే అది రావడానికి రీజన్స్ ఏంటి, అలాగే టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఏ విధంగా ఎలక్షన్స్ అనేది 2004లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకొని జరిగాయి, మళ్ళీ 2009 ఎలక్షన్స్ జరిగాయి. ఈ మధ్యలో మనకిచ్చిన ప్రామిస్, తెలంగాణ వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రామిస్ దాన్ని నిలబెట్టుకోలేకపోయినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఉండింది, ఓకే అలాగే చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్న తర్వాత 2009లో జరిగినటువంటి పరిణామాలు ఏంటిది, ఓకే ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారు కానీ అలాగే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి అనేది మొత్తం కూడా మనం తెలంగాణ ఉద్యమ చరిత్ర భాగంలో చూస్తామన్నమాట. అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పడడానికి ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారు, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాం, రాజకీయ పార్టీల యొక్క పాత్ర ఏమిటి, ఓకే ఉద్యోగుల యొక్క పాత్ర ఏమిటి, అలాగే స్టూడెంట్స్ యొక్క పాత్ర ఏమిటి, సామాన్య ప్రజల యొక్క పాత్ర ఏమిటి, ఓకే ఇలాంటి అంశాలన్నీ కూడా మనం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా చూస్తాం. సో ఫైనల్గా మనం ఒక 15 నుంచి 16 చాప్టర్లుగా దీన్ని డివైడ్ చేసుకొని చదివినట్టయితే మనకి ఈజీగా ఉంటుంది. ఓకే ఎలా అనేది ఆల్రెడీ మీరు ఒకసారి చదివి రివిజన్ చేసి ఉంటారు. దాంట్లో భాగంగా మనం ఓకే ఒక 2 to 3 అవర్స్ కనుక దీన్ని కేటాయిస్తూ షార్ట్ నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకున్నట్టయితే వెరీ సింపుల్ సబ్జెక్ట్, ఎక్కువ స్కోర్ చేయగలిగినటువంటి సబ్జెక్ట్, ఎక్కువ స్కోర్ చేసే స్కోప్ ఉన్నటువంటి సబ్జెక్టు ఈ తెలంగాణ ఫార్మేషన్ అనేది 150 మార్క్స్కి అట్లీస్ట్ 140 to 145 మార్క్స్ స్కోర్ చేసే స్కోప్ ఉన్నటువంటి సబ్జెక్టు తెలంగాణ మూమెంట్ అనేది. రైట్, దీన్ని విద్యార్థులందరూ ఓకే మనం ఏదైతే చెప్పామో దాన్ని ఆ విధంగా సిలబస్ని డివైడ్ చేసుకొని దానికి రోజు ఒక 2 చాప్టర్లు తీసుకున్నా సరే మనకి 8 డేస్లో సిలబస్ అనేది లైక్ ఈ మనం చెప్పుకున్నటువంటి సిలబస్ అనేది ఫినిష్ అవుతుంది. సో దీనిపైన ఉన్నది ఇంకొక 10-15 రోజులే కాబట్టి దీనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ మీరు గ్రూప్ 2 ఉద్యోగాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.